ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. గుడ్ మార్నింగ్ సార్. అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలయ్యా. సారీ సార్. టవర్ వచ్చేసినారు సార్. రండి. ఏమయ్యా, పై ఆఫీసర్లు అంటే నీకు లేకపోయినా కింద వాళ్ళంటే నాకు ప్రేమయ్యా. అందుకే పిలవకపోయినా వచ్చేసా. సరే. ఓహో, ఒక సామాన్యమైన పోలీస్ ఆఫీసర్ కి ఇంత పెద్ద ఇల్లు ఉందంటే జనరల్ గా సరే. అత్తగారు చుట్టారు. అవునా? కరెక్ట్ సార్. ఇదిగో నెక్లెస్ మీ అమ్మాయికి ఇవ్వు. వస్తున్నానండి. ఏసీపీ నమస్కారం అండి. నమస్కారం. నీకది అమ్మాయికి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారనుకోలేదు సార్. విశాఖపట్నం ఈ స్టీల్ పెయింట్ రాసి ఇచ్చినంత సంబరంగా ఉన్నది. ఒక్క నిజం చెప్తే ఆంధ్ర యూనివర్సిటీ కూడా రాసిచ్చేస్తా. ఏంటి సార్ అది? కుప్పస్వామి ఇచ్చిన సీడీ ఎక్కడ చెప్పు. నాకు తెలదు సార్. అయితే నీ కూతురు మెడలో ఉన్న నెక్లెస్ లో బాంబు పెట్టింది ఎవరో కూడా నాకు తెలియదు. బాంబా? రిమోట్ కంట్రోల్ ఇదిగో నా చేతిలో ఉంది. ఇక్కడ నొక్కితే అక్కడ పేలుతుందని మాత్రం తెలుసు. నేను తెస్తాను సార్. నువ్వు కికెన్ సార్. ఏమైందండి? ఆ నెక్లెస్ లో బాంబు ఉన్నదే. ఇదిగో రిమోట్. మీ మొహల్లా ఉంది. దాంట్లో బాంబు లేదు, గింబు లేదు. ఇది టీవీ రిమోట్. అది కాదే పిచ్చి మొక్కమా. ఏది కాదయ్యా ఎర్రిమగడ. అమ్మాయి అసలు పెద్ద మనిషే కాలేదు. మరి ఈ ఫంక్షన్ ఇలా చేస్తే మీ ఏసీపీ గారు మీకు ప్రమోషన్ ఇస్తాన్నారు. ఇచ్చారా? ఏంటే ఇచ్చేది? ఈ సంగతి ఆ జీకే గారికి తెలిస్తే ఆడిస్తాడే ప్రమోషన్ పైకి. సీడీ బలవంతంగా లాగేసుకున్నాడే బాబు. ఈ పాటిగాడు చూసేసి ఉంటాడు కూడా. చూసేస్తే అడు మనల్ని ఏ రూట్లో అటాక్ చేస్తాడో ఎలాగే తెలుసుకునేది. ఈ రూట్ లోనే చేస్తాను. అధికార పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో, దొంగలు గూండాలు జైల్లో కలుసుకుంటారు. మీరు ఇక్కడ కలుసుకుంటున్నారన్నమాట. ఈ చోటు బాగుందయ్యా. ఇక్కడేం మాట్లాడుకున్నా శవాలకి చెవులుండవు గనుక విన్నా లేచి సాక్ష్యం చెప్పలేవు కనుక సేఫ్టీ. లేదు సార్, ఇతగాని ఇప్పుడే గెలిచినాను. కలిసే మాట్లాడుతున్నారు. అదే పది. ఓహో, నువ్వు చెమటోడ్చి పని చేస్తావు కదా. సరే. వీడితో నీకేంటి పని? అదే మళ్ళీ. అచ్చా, ఇంట్రాగేట్ చేయడానికి వచ్చావా? అదే సార్. ఇక్కడ చేయాల్సింది ఇంట్రాగేషన్ కాదయ్యా, ఎన్కౌంటర్. నీ తుపాకీ వాడి కణతకి ఇలాగే గురిపెట్టి నిజాలు చెప్పించు. లేదా మీ ఇద్దరిని నేను కాల్చి ఒకరినొకరు కాల్చుకు చచ్చారని ఫైల్ మూసేస్తా. కమాన్ కమాన్. ఒరే నొకరాజు, మా దగ్గర నుంచి లంచాలు దొబ్బి నాకే గురి పెడతావా? మా నాన్నకి తెలిసిందంటే నువ్వు ఆలస్యం చేస్తే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అని చెప్తాడు, జీకే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా చెప్తాడు. కాల్చేయి. నేను 10 లెక్కెట్టే లోపు నువ్వు కాల్చాలి. లేదా ఇప్పుడు లెక్క మన ఇద్దరికి ఒకటే. 1 2 3 4 6. ఓకే, మళ్ళీ మొదటి నుంచి వస్తా. 1 2 3 4 5 6 7 8 9 9 బాబు 9:30 9 బాబు 10. ఏంటి నాన్నగాయ చేసినా? అవును, నువ్వే కాల్చావు. నా కొడుకు ఇట్టా భయపడి సచ్చేవాడు బతకడం వేస్ట్ అప్ప. అదేంటయ్యా అలా కాల్చేసావు? నేను తప్పు దాచేస్తున్నా అంటూ అప్ప లే. వీణ్ణి నేను చంపకపోతే శ్రీలంకలో వాండు మనందరినీ మానవ బాంబు పెట్టి లేపేసనప్పా.
నిండా డేంజర్. ఆ సీడీ పోలీసుల చేతుల్లో ఉండాదని వాండికి తెలిసే లోపే అది మన చేతుల్లో ఉండాలా. ఆ సీడీ నాకు కావాలా. ఆ సీడీలో మనం గన్స్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తామో, ఎలా చేస్తామో వివరం అంతా ఉందప్పా. పురిదా, ఆ సీడీ నాకు కావాలా. పురిదా. హలో హలో బాబాయ్, నేను గిరిని. నాన్నగారు ఫైల్స్ తీసి స్వాతి ఏదో ఇంగ్లీష్ లో రాసింది. స్వాతి నాన్నగారు ఫైల్స్ ఎందుకు తీసింది? ఏమో 7, 6 నాకేం అర్థం కావట్లేదు. రేపు ఆఫీస్కి తీసుకొస్తాను. నాకు డ్యూటీకి టైం అయింది. ఎప్పుడు డ్యూటీయేనా? నాతో 5 minutes స్పెండ్ చేయొచ్చుగా. నాకు అర్జెంట్ పని ఉంది. అది ఎప్పుడు ఉండేదేగా. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నా. అబ్బే నాకేంటి టెన్షను. మరి మెనూ తిరిగేసి చూస్తున్నావేంటి? మనకి మొదటి నుంచి తిరగబడడం అలవాటు కదా, అందుకే అలవాటులో పొరపాటు. సరే ఆర్డర్ ఇవ్వు, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? ఏమిటి, నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? నా సంగతి తెలుసుగా, ఎన్కౌంటర్ కింగ్ని. కాదు, యాక్టింగ్ కింగ్. నువ్వు యూనిఫామ్ తొడిగి డిపార్ట్మెంట్ని చీట్ చేయగలవేమో కానీ మమ్మల్ని కాదు. మీ అన్న ఎక్కడ? చెప్పు, మీ అన్న ఎక్కడ? నేను రంజిత్ని కాదని తెలుసుకున్నారుగా, అలాగే మా అన్నయ్య ఎక్కడున్నాడో కూడా తెలుసుకోండి. మేము ఎలా కనబడుతున్నారా నీకు? తమాషా చేస్తున్నావేంటి? మా నాన్న ఎవరో తెలుసా నీకు? మీ నాన్నెవరో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది బే? టైం వేస్ట్ చేస్తున్నావు. మీ అన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే ఇక్కడ ఈ బ్యాగ్ ఉంటుంది కానీ బ్యాగ్ పెట్టిన అమ్మాయి ఉండదు. స్వాతి, స్వాతి, స్వాతి. వెల్కమ్ మిస్టర్ డూప్లికేట్. ఎవర్రా డూప్లికేటు? సిండికేట్లుగా మారి ప్రభుత్వం సొమ్ము పందికొక్కలో తింటున్నా నువ్వురా. మన దగ్గర బేరాలు లేవు, రాజీలు లేవు, అంతా డైరెక్టే. ఎక్కడ
మీరు తీసుకొచ్చిన మా స్వాతి ఎక్కడ? మీ అన్నయ్య మాకు చాలా హెడెక్ అయ్యాడ్రా. వాడి చేతిలో మా జీవితాలున్నాయి. వాడెక్కడున్నాడో చెప్పి మీ స్వాతిని తీసుకెళ్ళు. రే రే రే, నేను మా అన్న టైపు కాదు, మన స్టైల్ వేరు. తుపాకీ ఇలా కణతకి గురిపెట్టి ఏంట్రా పోలీసులు అంటారు? ఏమంటారు ఏమంటారు ఏమంటారా చెప్పు. యు ఆర్ అండర్ అరెస్ట్. అలా అనడం మనకి తెలీదు. మనదంతా యు ఆర్ అండర్ ఉతుకు. ఏయ్, ఆగు. థ్యాంక్ యూ స్వాతి. ఏంట్రా నాకిచ్చిందేంటా అని చూస్తున్నావా? నువ్వు రంజిత్వి కాదని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ పాపేరా. వాళ్ళ నాన్నని మీ నాన్న చంపినందుకు పగ తీర్చుకుంది. కన్ఫ్యూజన్ పోయిందిగా. ఇప్పుడు చెప్పు, మీ అన్నెక్కడ? చెప్పు. డాడీ, రేపు నా పుట్టినరోజు కదా, ఈ డ్రెస్ వేసుకోనా? చెప్పు డాడీ. వద్దు వద్దు, దానే చేయకు ప్లీజ్ ప్లీజ్, దానే చేయకు. రే, స్వాతి నాన్నగారిని చంపింది నువ్వే నన్ను ఒప్పుకో. అప్పుడు రేపు నీ కూతురు పుట్టినరోజు జరుపుకుంటుంది. దాన్నే చేయకు. నేనే చంపాను, వీళ్ళ నాన్నని నేనే చంపాను. ఏం చేయకు స్వాతి, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. స్వాతి ముందు నువ్వు వెళ్ళు. వాడిని ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు. నిజమేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను గిరి. మీ అన్నయ్య కలెక్ట్ చేసిన ఫైల్స్ సీడీ తెచ్చిస్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తానన్నారు. నేను మా అమ్మకు మాట ఇచ్చానని ఆ రోజు వాటి కోసం వెతుకుతుంటే నువ్వు వచ్చావు. నువ్వు గిరివని అప్పుడే నాకు తెలిసి వాళ్ళకి చెప్పాను. ఇప్పుడంతా అర్థమైంది. నువ్వు వెంటనే ఆ సీడీ తీసుకుని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. ఇంకేం ఆలోచించకు. నేను అర్జెంటుగా మా అమ్మని కలిసి ఈ విషయం చెప్పాలి. నిజమేమిటో తెలియక ఎంత పొరపాటు చేశాను. చక్రవర్తి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటాను. రంజిత్తో నీ పెళ్లి చేసి నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను. దీనికోసమేనా? అరే, మీ దగ్గరుందా? రంజిత్ ఎక్కడ? ఎక్కడ మీ అన్నయ్య? అదేంటి నాన్న, ఎదురుగా నేనున్నానుగా, నన్ను అడుగుతారేంటి? నువ్వు రంజిత్వి కాదురా. లేదు నాన్న,
నేను చెప్పే చెప్పు. చెప్పరా, ఎక్కడ నా పెద్ద కొడుకు? నేరం నుంచి తప్పించుకోవడానికి వాడి యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నావు. ఏం చేసావు వాణ్ణి? చెప్పు చెప్పు. ఏమండి? ఈ యూనిఫామ్ వేసుకునే అర్హత నీకు లేదు. చెప్పు. అన్నయ్య మంచి అనుకుంటానే. నేను నీ గత విన్నానని ఎలా చెప్పను? నువ్వు మొండోడివిరా. జనాన్నేసుకెళ్లి గోడౌన్ని తగలబెట్టావు. ఆ కేసు నుంచి తప్పించుకున్న వారం రోజుల్లోనే ఇంకో కేసులో దొరికిపోయావు. జైలుకెళ్తే బుద్ధి వస్తుంది అందరికీ, కానీ నీకు ధైర్యం వచ్చింది. నీలాంటి క్రిమినల్ సొసైటీలో తిరగకూడదురా, తిరగకూడదు. కమిషనర్ గారా, దిస్ ఈజ్ ఏసీపీ రంజిత్ కుమార్ ఫాదర్ స్పీకింగ్. వద్దునన్నా, నా మాట విను. కమిషనర్ సార్, ప్లీజ్ కమ్ ఇమిడియట్లీ. గిరి, ఆగు. నిన్నే. ఆగు, ఆగు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.